తొలేకాదశి రోజు శ్రీ మహావిష్ణువుల వారు ఆదిశేషుడి మీద పవళించి యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారని మనందరికీ తెలుసు. ఇక్కడ శేషపాన్పు లేదా ఆదిశేషు అంటే మనిషిలోని కుండలిని శక్తికి ప్రతీక. తొలేకాదశి మొదలుకొని స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కోసం చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయి అని మన పెద్దలు చెప్తుంటారు. సూర్యభగవానుడు కూడా ఉత్తరాయణాన్ని ముగించుకుని దక్షిణాయనంలోకి ప్రవేశిస్తారు. పూర్వం సూర్యవంశపు మహారాజైన మాంధాత తన రాజ్యంలోని కరువును నిర్మూలించటానికి అంగీరస మహర్షి సూచించిన విధంగా ఏకాదశ వ్రతాన్ని చేపట్టారు. వ్రతం పూర్తయిన వెంటనే రాజ్యంలో చక్కగా వర్షాలు కురిసి పంటలు పండాయి. అదేవిధంగా మన రైతులు కూడా సకాలంలో వర్షాలు పడి చక్కగా పంటలు పండి పంట సకాలంలో చేతికి రావాలని ఏకాదశి రోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇది క్లుప్తంగా తొలేకాదశి విశిష్టత.